ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్సిడియస్ కంప్లీట్ మూవీస్ 1 to 5 వరకు ఈ వీడియోలో చూద్దాం. లాస్ట్ లో ఈ మూవీస్ యొక్క క్రోనలాజికల్ ఆర్డర్ ని కూడా చూద్దాం. ఈ ఆగస్ట్ ఎండింగ్ లో రాబోయే ఇన్సిడియస్ అవుట్ ఆఫ్ ఫర్దర్ మూవీని కూడా అర్థం చేసుకోవడానికి ఈ వీడియో హెల్ప్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 2010 లో రిలీజ్ అయిన ఇన్సిడియస్ చాప్టర్ 1 ని చూద్దాం. మూవీ స్టార్టింగ్ లో ఒక ఫ్యామిలీని చూస్తాం. ఫ్యామిలీలో హస్బెండ్, వైఫ్ అండ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. హస్బెండ్ పేరు జోష్, వైఫ్ పేరు రెనే. వాళ్ళ పిల్లల పేర్లు డాల్టన్ అండ్ ఫాస్టర్. అయితే వాళ్ళ ఫ్యామిలీలో ఒక న్యూ బార్న్ బేబీ కూడా ఉంది. చూస్తుంటే వాళ్ళంతా హ్యాపీ ఫ్యామిలీగా కనిపిస్తారు. కానీ ఒక రోజు రాత్రి డాల్టన్ ఒంటరిగా ఆడుకుంటుంటే అతనికి యాటిక్ నుంచి ఎవరి గొంతో వినిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి డోర్ అనేది ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. అప్పుడు అతను ఒంటరిగా బయటకి చూడ్డానికి వెళ్తాడు. మెట్ల మీద నుంచి పైకి ఎక్కేసి అదేంటని చూస్తాడు. అంతలో అతనికి ఒక తెలియని వ్యక్తి యొక్క నీడ కనిపిస్తుంది. ఇది చూసి అతను భయపడి అరుస్తాడు. అప్పుడు ఫ్యామిలీ వెంటనే పరిగెత్తుకుని వచ్చేసి వాళ్ళ కొడుకుని కూల్ చేసేసి బెడ్రూమ్ కి తీసుకెళ్తారు. తర్వాత మార్నింగ్ చూస్తే డాల్టన్ లేవట్లేదు. దాంతో అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే అతను కోమాలోకి వెళ్లిపోయాడని తెలుస్తుంది. డాల్టన్ కి ఇప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. కానీ ఎలాంటి స్పృహ మాత్రం రాదు. నిజానికి ఒక విచిత్రమైన విషయం ఏంటంటే స్కానింగ్ చేసి చూసిన తర్వాత అతని తలపై ఎలాంటి గాయపు గుర్తు కూడా లేదు. అందుకే డాల్టన్ ని ఇంటికి తిరిగి తీసుకొస్తారు. అయితే అతని ట్రీట్మెంట్ అనేది అలాగే ఇంట్లో కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో అలాగే కొన్ని వింత విషయాలు జరగడం మొదలవుతాయి. ఒక రోజు వాకీ టాకీలో రెనేకి కొన్ని వింత సౌండ్స్ వినిపిస్తాయి. అప్పుడు ఆమె దాన్ని వెనకాలే ఫాలో చేసుకుంటూ వెళ్తుంది. అంతలో ఆమెకి పిల్లలు ఏడ్చేటువంటి గొంతు వినిపిస్తుంది. అక్కడికి వెళ్లి చూస్తే ఎవరూ కనిపించరు. తర్వాత ఫాస్టర్ రెనేతో డాల్టన్ స్లీప్ వాక్ చేస్తాడని చెప్తాడు. ఇది విన్న రెనేకి నమ్మకం రాలేదు. తర్వాత ఒక రోజు రాత్రి రెనే అండ్ జోష్లకి పిల్లాడేడ్చే సౌండ్ వినిపిస్తుంది. ఆ గొంతుని ఫాలో చేసుకుంటూ వెళ్తే అదేంటని వాళ్ళు చూడడానికి వెళ్తారు. అయితే ఫ్రెండ్స్, అప్పుడు వాళ్ళకు ఒక స్పిరిట్ లాంటిది అక్కడ కనిపిస్తుంది. సో అది కనిపించిన కొద్ది సెకండ్స్ లోనే మాయమవుతుంది. దాంతో పాటు వాళ్ళ రూమ్ యొక్క డోర్ అనేది ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ డే వాళ్ళకు డాల్టన్ యొక్క బెడ్షీట్ మీద ఒక మనిషి యొక్క రక్తపు పంజా కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇలాంటి వింత విషయాల్ని రెనే జోష్ తో చెప్తూ వాళ్ళ ఇంటిని వదిలేయాలని అంటుంది. కానీ జోష్ ఆమె చెప్పే మాటల్ని నమ్మడు. ఎందుకంటే అతను నమ్మేది ఏంటంటే ఒంటరిగా ఉండడం వల్ల ఇలా అవుతుందని అనుకుంటాడు. ఇక అదే రోజు రాత్రి రెనేకి విండో సైడ్ దగ్గర ఎంతో మంది మనుషుల యొక్క షాడోస్ అనేవి కనిపిస్తాయి. వాళ్ళలో ఉన్నటువంటి ఒక మనిషి ఆమె వైపు క్లోజ్ గా వస్తాడు. ఇది చూసి ఆమె గట్టిగా అరుస్తుంది. జోష్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. ఇలా జరిగిన తర్వాత వాళ్ళు ఈ ఇల్లుని ఖాళీ చేయాలని డిసైడ్ అవుతారు. తర్వాత కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతారు. కానీ అక్కడ కూడా వాళ్ళతో సేమ్ అలాంటివే వింత విషయాలు జరుగుతాయి. ఒక పిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చేసి రెనే ముందు నుంచి వెళ్తాడు. ఇది చూసి ఆమె భయపడుతుంది. ఇక నెక్స్ట్ వాళ్ళ ఇంటికి జోష్ మదర్ అయిన లొరేన్ వస్తుంది. ఆమెకు ఎన్నో విచిత్రమైనటువంటి డ్రీమ్స్ వస్తాయి. ఆమె తన డ్రీమ్ ను చెప్తుంది. స్పెసిఫిక్ గా ఆ డ్రీమ్ లో ఒక వింత మనిషి డాల్టన్ పేరుని పిలుస్తూ ఉంటాడు. ఇవన్నీ చెప్తూ ఉండగా లొరేన్ కి జోష్ వెనకాల రెడ్ కలర్ లో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి డీమన్ కనిపిస్తుంది. దాన్ని చూసి ఆమె మరింత భయపడుతుంది. అంతలో డాల్టన్ రూమ్ నుంచి మళ్ళీ వియర్డ్ గొంతు వినిపిస్తుంది. ఫాస్ట్ గా వాళ్ళు అదేంటో చూడ్డానికి వెళ్తారు. అయితే ఫ్రెండ్స్, అక్కడ షాకింగ్ గా రూమ్ మొత్తం కూడా కంప్లీట్ గా చెల్లా చెదురుగుంది. అండ్ డాల్టన్ అక్కడ కింద పడుకొని ఉన్నాడని చూస్తారు. ఇలా జరిగిన తర్వాత ఫైనల్ గా వాళ్ళు ఒక పారానార్మల్ ఎక్స్పర్ట్ ని పిలుస్తారు. అక్కడికి వచ్చినటువంటి ఉమెన్ పేరు ఎలీస్ అయి ఉంటుంది. ఆమెకు ఇద్దరు సపోర్టర్స్ కూడా ఉంటారు. వాళ్ళ పేర్లు స్పెక్స్ అండ్ టాకర్. ఇక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎలీస్ కి ఒక పవర్ఫుల్ డీమన్ అనేది ఇంట్లో ఉందనే ఫీలింగ్ వస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ స్పిరిట్స్ కనిపిస్తాయి. తర్వాత వాళ్ళు డాల్టన్ రూమ్ కి వెళ్తారు. వాళ్ళకు సీలింగ్ పైన ఏదో కనిపిస్తుంది. దాన్ని చూసి టక్కర్ దాని డ్రాయింగ్ ని గీస్తాడు. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అది ఎగ్జాక్ట్ గా లొరేన్ కు ఇంతకు ముందు జోష్ వెనకాల చూసినటువంటి అదే డీమన్ లాగా ఉంటుంది. ఇవన్నీ చూసి ఏలిస్ ఆ ఫ్యామిలీతో నిజానికి డాల్టన్ ఎలాంటి కోమాలో లేడు, అతను మరో ప్రపంచంలో స్టక్ అయ్యాడని చెప్తుంది. అయితే ఆ మరో ప్రపంచం ఏంటంటే స్పిరిట్స్ ఉండేటువంటి ప్రపంచంలోకి స్టక్ అయ్యాడు. ఏలిస్ ఇంకొన్ని విషయాల్ని చెప్తూ డాల్టన్ లో ఒక స్పెసిఫిక్ పవర్ ఉంది. దాంతో అతను ఈజీగా స్పిరిట్ వరల్డ్ లోకి చూడగలడు, అంటే ఫర్దర్ లోకి వెళ్ళగలడు. కానీ ఈసారి అతను అక్కడి నుంచి బయటకి రాలేకపోతున్నాడు. ఎందుకంటే అతను ఒక పవర్ఫుల్ డీమన్ చేతిలో క్యాప్చర్ చేయబడ్డాడు. ఆ డీమన్ డాల్టన్ తన దగ్గరికి లాగేసుకుంటూ మన ఈ ప్రపంచంలోకి రావడానికి ట్రై చేస్తుందని చెప్తుంది. దీని తర్వాత వాళ్ళు డాల్టన్ తో మాట్లాడడానికి ట్రై చేశారు. కానీ అక్కడి నుంచి ఆ డీమనే మాట్లాడుతుంది, వాళ్ళను భయపెడుతుంది. అంతలో ఇంకా డాల్టన్ వచ్చేసి అందరిపై అటాక్ చేస్తాడు. అండ్ అంతేకాదు మిగతా ఆత్మలన్నీ కూడా అటాక్ చేయడం మొదలెడతాయి. దాంతో సీన్ అంతా రివర్స్ అవుతుంది. తర్వాత ఎలీస్
జోష్ అండ్ రెనేతో ఒక విషయాన్ని చెప్తూ జోష్ చిన్నతనంలో కూడా సేమ్ ఇలాంటిదే జరిగింది. స్పిరిట్ వరల్డ్ లోకి ఒక ఉమెన్ జోష్ ని తన వశంలోకి తీసుకుంది. ఆ టైంలో మేం లొరేన్ కి హెల్ప్ చేసేసి జోష్ ని కాపాడాం. ఆ టైంలో జోష్ కూడా డాల్టన్ లాగా ఆ స్పిరిట్ వరల్డ్ లో స్టక్ అయ్యాడు. జోష్ కూడా డాల్టన్ లాగా ఈ ప్రపంచంలోకి వెళ్లి రాగలడు. దీనికంతటికి మన దగ్గర ఒకే ఒక మార్గం ఉంది. అదేంటంటే జోష్ నే స్వయంగా అక్కడికి వెళ్లేసి డాల్టన్ ని తిరిగి తీసుకురావాలని చెప్తుంది. ఇది విని జోష్ దీనికి రెడీ అవుతాడు. తర్వాత అతను ఆ స్పిరిట్ వరల్డ్ లోకి వెళ్తాడు. చూస్తుంటే అది కూడా మన ప్రపంచం లాగే ఉంటుంది. ఇక జోష్ ఆ పాత ఇంటికి వెళ్తాడు. అక్కడ అతనికి ఒక రెడ్ డాల్ కనిపిస్తుంది. అతను దాన్ని ఓపెన్ చేయబోతుంటే అప్పుడు ఒక ఆత్మ వచ్చేసి అతనిపై అటాక్ చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇదే ఆత్మ ఇంతకు ముందు రెనేపై అటాక్ చేసి ఉంటుంది. జోష్ అండ్ ఆ స్పిరిట్ మధ్య ఫైట్ జరుగుతుంది. అందులో జోష్ విన్ అవుతాడు. ఇది అయిన తర్వాత అతను ముందుకెళ్తాడు. ఫైనల్ గా అతనికి డాల్టన్ కనిపిస్తాడు. అక్కడ డాల్టన్ ని చైన్స్ తో కట్టేసి ఉంటాడు. జోష్ వాటిని అన్లాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అంతలో ఆ రెడ్ డీమన్ వచ్చేసి జోష్ పై అటాక్ చేయాలని చూస్తుంది. కానీ జోష్ వెంటనే డాల్టన్ తీసుకొని అక్కడి నుంచి రన్ చేస్తాడు. సో ఫ్రెండ్స్, ఇదే మూమెంట్ లో జోష్ ముందు ఒక ఉమెన్ వస్తుంది. అయితే ఈ ఉమెన్ ఎవరంటే జోష్ ను అతని చిన్నతనంలో ఇదే ఉమెన్ పొసెస్ చేసి ఉంటుంది. ఇక అక్కడికి ఆ రెడ్ డీమన్ కూడా వచ్చేసి డాల్టన్ ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది. జోష్ ఆ ఉమెన్ తో నువ్వు నా ఫ్యామిలీ నుంచి నా నుంచి దూరంగా ఉండాలని గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఆ ఉమెన్ నా చీకట్లోనే మాయమవుతుంది. తర్వాత జోష్ అండ్ డాల్టన్ ఇద్దరు కూడా రియల్ లైఫ్ లోకి తిరిగి వస్తారు. చూస్తుంటే అంతా సెట్ అయిపోయినట్లు కనిపిస్తుంది. కానీ ఇంకా అంతా సెట్ అవ్వలేదు. ఏలిస్ తన సామాన్ని ప్యాక్ చేస్తుండగా ఆమెకు జోష్ లో ఏదో వింత కనిపిస్తుంది. అప్పుడే ఆమె అతని ఫోటోని తీస్తుంది. ఇది చూసి జోష్ మారిపోయి వెంటనే ఆమెపై అటాక్ చేసి ఆమె గొంతుని పిసికి చంపేస్తాడు. తర్వాత రెనే అక్కడికి వచ్చేసి అదంతా చూసి భయపడుతుంది. వెంటనే జోష్ ను వెతకడం మొదలెడుతుంది. కానీ ఆమెకు కెమెరా దొరుకుతుంది. ఆ కెమెరాలోని పిక్ ని చూస్తే అందులో అదే మహిళ కనిపిస్తుంది. ఇది చూసి మనకు అర్థమవుతుంది ఏంటంటే జోష్ మళ్ళీ ఆ ఉమెన్ కంట్రోల్ లోకి వెళ్ళాడని అర్థమవుతుంది. సో ఈ మూవీ అనేది ఇక్కడే ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఇన్సిడియస్ చాప్టర్ 2 గురించి చూస్తే ఇది 2013 లో వచ్చింది. ఈ మూవీ స్టోరీ 1986 లో స్టార్ట్ అవుతుంది. అక్కడ మనం జోష్ యొక్క చిన్నతనాన్ని చూస్తాం. అతని మదర్ అయినటువంటి లోరెన్ జోష్ పై ఏదో ఒక దుష్ట శక్తి యొక్క ప్రభావం ఉందని గమనిస్తుంది. ఎందుకంటే అతను ఒంటరిగా ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. ఆ టైంలో ఆమె ఒక పారానార్మల్ ఎక్స్పర్ట్ అయినటువంటి ఏలిస్ ను పిలుస్తుంది. ఆమెతో మాట్లాడిన తర్వాత తెలుస్తుంది ఏంటంటే జోష్ ఒక ఉమెన్ యొక్క స్పిరిట్ తో మాట్లాడుతున్నాడని లోరెన్ కి అర్థమవుతుంది. అయితే ఫ్రెండ్స్, అదే ఆత్మ ప్రీవియస్ మూవీలో ఉన్నటువంటి స్పిరిట్ అని చెప్పొచ్చు. ఇక ఏలిస్ జోష్ ని హిప్నటైజ్ చేసేసి జోష్ కి అన్ని మర్చిపోయేలా చేస్తుంది. అంటే అతను స్పిరిట్ వరల్డ్ లోకి వెళ్ళగలడనేటువంటి విషయాన్ని ఎరేజ్ చేస్తుంది. సీన్ కట్ చేస్తే మూవీ ప్రెజెంట్ లోకి వస్తుంది. అక్కడ పోలీసులు రెనేను ఎలిస్ యొక్క డెత్ గురించి క్వశ్చన్ చేస్తూ ఉంటారు. పోలీసులకు జోష్ మీద డౌట్ ఉంటుంది. అందుకే ఆ ఫోటో గురించి అడుగుతారు. దానికి రెనే అంటుంది అది ఒక ఆత్మ యొక్క ఫోటో అని చెప్తుంది. కానీ పోలీసులు ఆమె చెప్పేది నమ్మరు. నెక్స్ట్ ఇక వాళ్ళు జోష్ మదర్ అయినటువంటి లోరెన్ ఇంటికి షిఫ్ట్ అవుతారు. అక్కడ జోష్ కంప్లీట్ గా నార్మల్ గా ఉంటాడు. కానీ లొరేన్ ఇంట్లో కూడా వాళ్ళతో కొన్ని వింత విషయాలు జరగడం మొదలవుతాయి. ఇక స్పెక్స్ అండ్ టక్కర్ కలిసి ఏలిస్ ఇంటికి వెళ్ళేసి బాగా వెతికితే వాళ్ళకక్కడ జోష్ యొక్క చిన్నతనపు ఒక వీడియో దొరుకుతుంది. అందులో అతను ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. అతని వెనకాల చీకట్లో ఎవరో నిల్చొని ఉంటారు. తర్వాత డాల్టన్ కి మళ్ళీ చెడ్డ కలలు వస్తూ ఉంటాయి. అందులో ఒక మహిళ వైట్ డ్రెస్ ని వేసుకొని ఉంటుంది. ఇది విని రెనే కూడా భయపడుతుంది. మరోవైపు పోలీసులకి ఏలిస్ బాడీ మీద దొరికినటువంటి ఫింగర్ ప్రింట్స్ అనేవి జోష్ వే కాదని తెలుస్తుంది. ఇక ఇంట్లో లోరెన్ అండ్ రెనేకి తెల్లటి బట్టలు ధరించి ఉన్నటువంటి ఒక ఉమెన్ కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ ఇదే విషయాన్ని జోష్ తో చెప్తారు. కానీ జోష్ వాళ్ళు చెప్పేది ఏమాత్రం నమ్మకుండా వాటిని కొట్టిపడిస్తాడు. నెక్స్ట్ డాల్టన్ సీక్రెట్ గా ఒక రోజు రాత్రి జోష్ ను చూస్తాడు. అతను ఎవరితోనో ఒంటరిగా మాట్లాడుతూ ఇక్కడ నుంచి వెళ్లిపోమని చెప్తూ ఉంటాడు. ఇవన్నీ డాల్టన్ తన మదర్ కి చెప్తాడు. మరోవైపు స్పెక్స్ అండ్ టక్కర్ లోరెన్ ని ఎలిసా ఇంట్లోకి తీసుకెళ్లి వాళ్ళకి దొరికినటువంటి ఒక వీడియోని చూపిస్తారు. ఆ వీడియోలో మనం చిన్నతనంలో జోష్ వెనకాల ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి జోష్ ని చూస్తాం. ఇది చూసి అందరూ షాక్ అవుతారు. ఇక ఇంట్లో రెనేకి వైట్ డ్రెస్ లో ఒక ఉమెన్ కనిపిస్తుంది. అంతలో ఆమెకు పిల్లాడేడ్చేటువంటి సౌండ్ వినిపిస్తుంది. ఆమె దాన్ని చూడాలనుకుంటుంది. అప్పుడు ఆ స్పిరిట్ రెనే ముందుకు వచ్చేసి అటాక్ చేస్తుంది. దీనివల్ల రెనే స్పృహ కోల్పోతుంది. తర్వాత లొరేన్ కార్ని పిలుస్తుంది. అతను డైస్ సాయంతో ఎలిస్ తో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. దాని ద్వారా అతనికి ఒక మెసేజ్ వస్తుంది. అదేంటంటే
వాళ్ళకున్నటువంటి అన్ని ప్రశ్నలకి ఆన్సర్స్ అన్ని కూడా ఓల్డ్ లేడీ ఆఫ్ ఏంజల్స్ హాస్పిటల్లో దొరుకుతాయనేటువంటి మెసేజ్ వస్తుంది. అయితే ఆ హాస్పిటల్లో కొన్ని సంవత్సరాల క్రితం లోరెన్ పనిచేసేది. ఎనీవేస్ వాళ్ళు హాస్పిటల్ కి వెళ్తారు. అప్పుడు లోరెన్ కి ఒక పాత పేషెంట్ గుర్తుకొస్తుంది. అతని పేరు పార్కర్ క్రేన్. నిజానికి అతని పైనుంచి దూకేసి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అయితే పార్కర్ ఇక్కడ అడ్మిట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే పార్కర్ తన సొంత బాడీ పార్ట్స్ ని తన చేతులతోనే తీయడానికి ట్రై చేసేవాడు. అందుకే ఇక్కడ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. అయితే ఒక రోజు లోరెన్ జోష్ ను హాస్పిటల్ కి తీసుకొచ్చేసి పార్కర్ దగ్గరికి తీసుకెళ్లింది. పార్కర్ జోష్ ని చూసేసి అతనిపై అటాక్ చేశాడు. ఇక కొన్ని రోజుల తర్వాత లోరెన్ కి పార్కర్ ఎలివేటర్ లో కనిపిస్తాడు. అయితే లోరెన్ వెంటనే నర్సు దగ్గరికి వెళ్ళేసి పార్కర్ గురించి అడుగుతూ అతను ఎలివేటర్ లో ఏం చేస్తున్నాడని అడుగుతుంది. అది విన్న నర్స్ షాక్ అవుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ పార్కర్ నిన్ననే బిల్డింగ్ పై నుంచి దూకేసి చనిపోయాడనేటువంటి విషయాన్ని నర్స్ లోరెన్ కి చెప్తుంది. ఇది విని లోరెన్ కి ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆమె పార్కర్ ని ఇప్పుడే చూసింది కదా. అయితే ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా విన్న తర్వాత కార్ల్ మనం ఇప్పుడు పార్కర్ ఇంటికి వెళ్ళాలని అంటాడు. ఇక వాళ్ళు పార్కర్ ఇంట్లో వెతుకుతూ ఉంటారు. అక్కడ డైస్ ద్వారా తెలుస్తుంది ఏంటంటే వాళ్ళతో మాట్లాడుతుంది ఏలిస్ కాదు, పార్కర్ యొక్క మదర్ మాట్లాడుతుందని తెలుస్తుంది. ఇక వాళ్ళకు అక్కడ ఒక సీక్రెట్ రూమ్ దొరుకుతుంది. అందులో చాలా మంది డెడ్ బాడీస్ కనిపిస్తాయి. అంతేకాదు అక్కడ వాళ్ళకు కొన్ని న్యూస్ పేపర్ పీసెస్ కూడా కనిపిస్తాయి. వాటిలో ఇలా రాసి ఉంటుంది. ఆ విషయం ఏంటంటే ఒక మనిషి అమ్మాయిలాగా ఒక వైట్ వెడ్డింగ్ డ్రెస్ వేసుకొని మనుషుల్ని కిడ్నాప్ చేసి చంపేసేవాడని తెలుస్తుంది. అక్కడే వాళ్ళకు ఒక బ్లాక్ వెడ్డింగ్ డ్రెస్ కూడా దొరుకుతుంది. అప్పుడు కార్ల్ అంటాడు పార్కర్ ఈ డ్రెస్ వేసుకొని మర్డర్ చేసేవాడని చెప్తాడు. తర్వాత మనం రియల్ జోష్ ను స్పిరిట్ వరల్డ్ లో ఉండడం చూస్తాం. అతను అక్కడ హెల్ప్ కోసం అరుస్తూ ఉంటాడు. ఇక లోరెన్ రెనో దగ్గరకు వచ్చేసి జోష్ లో ఏదో ఒక చెడ్డాత్మ ఉందని మీరందరూ కూడా అతని దగ్గర నుంచి దూరంగా ఉండాలని చెప్తూ రెనేకి పార్కర్ స్టోరీని కూడా చెప్తుంది. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ నిజానికి జోష్ స్పిరిట్ వరల్డ్ లో స్టక్ అయ్యాడు అండ్ అతని బాడీలో పార్కర్ ఉన్నాడని తెలుస్తుంది. ఇక కార్ల్ జోష్ దగ్గరకు వచ్చేసి స్ప్రో తప్పే మెడిసిన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. బయట స్పెక్స్ అండ్ టక్కర్ వాళ్ళిద్దరూ మాట్లాడుకునేవన్నీ వింటూ ఉంటారు. కానీ జోష్ అంతా అర్థం చేసుకుని వాళ్ళ ముగ్గురిని క్యాప్చర్ చేసిన తర్వాత లోరెన్ కి అంతా రెడీ అయిపోయిందని టెక్స్ట్ చేస్తాడు. ఇక తర్వాత లోరెన్ రెనోతో కలిసి ఇంటికి వెళ్తుంది. అప్పుడు జోష్ లోరెన్ ను కూడా ఒక అల్మారాలో లాక్ చేసి ఉంచుతాడు. ఇక రెనే గొంతుని నొక్కి చంపడానికి ట్రై చేస్తాడు. కానీ డాల్టన్ బెడ్ వెనకాల నుంచి వచ్చేసి తన ఫాదర్ పై అటాక్ చేస్తాడు. వెంటనే రెనే తన పిల్లల్ని తీసుకొని బేస్మెంట్ వైపు పరిగెత్తేసి లాండ్రీ రూమ్ లో దాక్కుంటుంది. తర్వాత కార్ల స్పిరిట్ వరల్డ్ లో జోష్ ని కలుస్తాడు. అక్కడే వాళ్లకు ఏలిస్ కూడా కనిపిస్తుంది. ఏలిస్ అక్కడ తన కూతురైనటువంటి క్యాలీని ఒక డీమన్ వచ్చేసి పొజెస్ చేసుకుంటుందని చెప్తుంది. ఆ టైంలో జోష్ కార్ల ఏలిస్ దాంతో ఫైట్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళు ముందుకెళ్తూ పార్కర్ రూమ్ కి రీచ్ అవుతారు. ఆ రూమ్ లో పార్కర్ మదర్ పార్కర్ ని బాగా టార్చర్ చేస్తూ ఉంటుంది. అతనికి అమ్మాయి బట్టలు వేసి ఉంచుతుంది. నీ పేరు పార్కర్ కాదు, నీ పేరు మార్లిన్ అని చెప్తుంది. ఇక అప్పుడే ఆమె కార్ల్ అండ్ ఏలిస్ లను చూస్తుంది. వాళ్ళని కూడా ఒక రూమ్ లో లాక్ చేస్తుంది. ఇక డాల్టన్ తన ఫాదర్ ని కాపాడడానికి మళ్ళీ స్పిరిట్ వరల్డ్ లోకి వెళ్తాడు. అయితే పార్కర్ మదర్ జోష్ యొక్క గొంతుని నొక్కేసి అతన్ని చంపడానికి ట్రై చేస్తుంది. ఇదే టైంలో రియల్ లైఫ్ లో చూస్తే ఫాస్టర్ ను జోష్ చంపడానికి చూస్తూ ఉన్నాడు. దాంతో మనకి ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే జోష్ లోపల ఉన్నది పార్కర్ యొక్క ఆత్మ కాదు, పార్కర్ యొక్క మదర్ అయి ఉంటుందని తెలుస్తుంది. ఇక్కడ స్పిరిట్ వరల్డ్ లో ఏలిస్ ఆ ఉమెన్ యొక్క తలపై అటాక్ చేస్తుంది. దాంతో రియల్ వరల్డ్ లో జోష్ స్ప్రో కోల్పోతాడు. దాని తర్వాత ఏలిస్ ఆ ఉమెన్ ని చంపేస్తుంది. ఫైనల్ గా ఆ ముగ్గురు కూడా ఇంటి నుంచి బయటపడతారు. అదే ఇంట్లో అక్కడ వాళ్ళకు డాల్టన్ కనిపిస్తాడు. కానీ ఏలిస్ అక్కడే ఉండిపోతుంది. కార్ల్, డాల్టన్ అండ్ జోష్ ముగ్గురు కూడా రియల్ వరల్డ్ లోకి తిరిగి వస్తారు. రియల్ వరల్డ్ లోకి వచ్చిన తర్వాత కార్ల్ వాళ్ళను హిప్నోటైజ్ చేసేసి స్పిరిట్ వరల్డ్ గురించి మర్చిపోయేలా చేస్తాడు. చూస్తుంటే అంతా బానే అయినట్లు కనిపిస్తుంది. కానీ మళ్ళీ టక్కర్ అండ్ స్పెక్స్ కలిసి ఎవరింటికో వెళ్తారు. అక్కడ ఏలిస్ కూడా వచ్చి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ బయట మనం ఏలిసాను ఎవరు చూడలేరు. అక్కడ ఆమె ఒక అమ్మాయితో మాట్లాడుతుంది. ఆ అమ్మాయి పేరు ఏలిసాన్. అప్పుడు ఆమెకు వుడ్ యొక్క క్రాక్లింగ్ సౌండ్ అనేది వినిపిస్తుంది. అక్కడ ఎవరో ఉన్నారు. దాన్ని చూసి ఏలిస్ అంటుంది ఓ మై గాడ్ అని అంటుంది. ఇక్కడితో ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఇప్పుడు 2015 లో రిలీజ్ అయిన ఇన్సిడియస్ చాప్టర్ 3 ని చూద్దాం. ఈ మూవీ ఫస్ట్ 2 చాప్టర్స్ కి ప్రీక్వెల్ గా రన్ అవుతుంది. మూవీ స్టార్టింగ్ లో మనం ఒక అమ్మాయిని చూస్తాం. ఆమె పేరు క్విన్. అయితే క్విన్ ఏలిస్ ని కలిసి ఆమెతో ఒక విషయం చెప్తుంది. మా అమ్మ పేరు లైలా. ఆమె రీసెంట్ గానే చనిపోయింది. దానివల్ల కొంచెం అప్సెట్ గా ఉంటున్నా. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఏంటంటే వేరే ప్రపంచం నుంచి అమ్మ నన్ను పిలుస్తుందని అనిపిస్తుందని చెప్తుంది. అందుకే ఆమె తన మదర్ ని కలిసి మాట్లాడాలని ఎగ్జైట్ గా ఉంటుంది. దాని కొరికే క్విన్
ఏలిస్ ను ఇక్కడికి కలవడానికి వచ్చింది. అంటే ఇక్కడ క్వీన్ తన మదర్ తో మాట్లాడాలని చూస్తుంది. ఏలిస్ ఇది విని క్వీన్ మదర్ తో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ మనకు తెలుస్తుంది ఏంటంటే ఏలిస్ తో కాంటాక్ట్ అవుతుంది లైలా కాదు, వేరెవరో ఉన్నారని అర్థమవుతుంది. ఏలిస్ కి ఒక డీమన్ యొక్క గొంతు వినిపిస్తుంది. ఇక అందుకే ఏలిస్ వేరే వరల్డ్ తో కాంటాక్ట్ చేయడం ఆపేసి క్వీన్ తో అంటుంది, మళ్ళీ మీ అమ్మతో కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయొద్దు, ఎందుకంటే మన ఈ ప్రపంచం నుంచి పిలిచేటువంటి ఒక మనిషి డెఫినెట్ గా ఉంటాడు, కానీ నువ్వు చెప్పే మాటల్ని అండ్ గొంతుని వేరే వరల్డ్ లో ఉన్న వాళ్ళు అందరూ వింటారు, కాబట్టి ఇలా చేయకపోవడమే మంచిదని చెప్తుంది. అదే రోజు నైట్ క్వీన్ కి కొన్ని వియర్డ్ సౌండ్స్ వినిపిస్తాయి అండ్ వింత విషయాలు జరుగుతూ ఉంటాయి. దాంతో దీని వల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే క్వీన్ డేంజర్ లో పడిపోయిందనేటువంటి ఒక ఐడియా అయితే వస్తుంది. నెక్స్ట్ డే ఆమె థియేటర్ లో ఆడిషన్ ఇవ్వడానికి వెళ్తుంది. అక్కడ ఆమెకు ఒక మనిషి యొక్క నీడ కనిపిస్తూ తన దగ్గరికి రమ్మని పిలుస్తుంది. దాంతో క్వీన్ టెన్షన్ పడడం వల్ల ఆమె ఆడిషన్ అనేది బ్యాడ్ గా అవుతుంది. తర్వాత ఆమె తన ఫ్రెండ్ ని కలుస్తుంది. తన ఫ్రెండ్ తో క్వీన్ చెప్తుంది, మా నాన్న అంటే నాకు ఇష్టం లేదు, నాన్న నాతో నా యంగర్ బ్రదర్ అయినటువంటి అలెక్స్ ను చూసుకోమని చెప్పాడు, దీనివల్ల నాకు ఆడిషన్ కోసం ప్రాక్టీస్ చేసే టైం దొరకలేదని చెప్తుంది. కొంత టైం తర్వాత ఆమెకు మళ్ళీ ఆ మనిషి యొక్క షాడో కనిపిస్తుంది. దాన్ని చూడడానికి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. దానివల్ల సడన్ గా ఆమెకి ఒక కార్ తో యాక్సిడెంట్ అనేది జరిగిపోతుంది. దాంతో ఆమె 2 కాళ్ళు అనేవి బ్రేక్ అవుతాయి. 3 వారాల తర్వాత క్వీన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతుంది. అప్పుడు ఒక ముసలావిడ అంటుంది, నీ పేరుని పిలవడం నేను విన్నానని అంటుంది. ఇది విని క్వీన్ షాక్ అవుతుంది. తర్వాత క్వీన్ ఇంటికి వస్తుంది. అయితే ఆమె ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంటుంది, ఎందుకంటే ఆమె వీల్ చైర్ లో ఉంటుంది కాబట్టి ఆమె నాన్న ఆమెకు ఒక బెల్ ని తెస్తాడు. దాన్ని రింగ్ చేసి ఏదైనా అవసరమైతే నాన్నని పిలవడానికి అవకాశం ఉంటుంది. మరోవైపు ఏలిస్ ని చూస్తే ఆమెకు ఎవరో కనిపిస్తారు. ఆ తెలియని వ్యక్తి క్వీన్ పేరునే పిలుస్తూ ఉంటాడు. దాంతో ఏలిస్ కి క్వీన్ ఇప్పుడు ప్రమాదంలో ఉందని అర్థమవుతుంది. సీన్ కట్ చేస్తే క్వీన్ బెడ్ మీద పడుకుని. అప్పుడు ఎవరితో ఒక చేయి వచ్చేసి ఆమెను పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. అంతలో ఆమె నాన్న అక్కడికి వచ్చేసి చూస్తే సీలింగ్ మీద పగుళ్లు ఏర్పడ్డాయని గమనిస్తాడు. ఇది చూసి అతను పైన ఉన్నటువంటి రూమ్ కి వెళ్తాడు. అక్కడ అతనికి రక్తంతో ఉన్నటువంటి ఫుట్ ప్రింట్స్ కనిపిస్తాయి. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ ఇంట్లో కొన్ని వింత విషయాలు జరుగుతాయి. ఇక క్వీన్ రూమ్ లో ఉన్నప్పుడు ఒక డీమన్ వచ్చేసి క్వీన్ ని పట్టుకొని కింద మీద పడేసి ఆమె మెడపై అటాక్ చేస్తుంది. అంతలో ఆమె నాన్న అక్కడికి వచ్చేసి ఆమెను కాపాడతాడు. అప్పుడు క్వీన్ అన్ని విషయాల్ని తన నాన్నతో చెప్తుంది. కానీ ఆమె ఫాదర్ క్వీన్ చెప్పేది నమ్మకుండా అది ఒక బ్యాడ్ డ్రీమ్ అని చెప్పేసి ఆమె మాటలపై ఎక్కువగా కేర్ తీసుకోడు. కానీ ఈ రెడ్ డీమన్ అనేది క్వీన్ ను డైరెక్ట్ గా అపార్ట్మెంట్ పైన ఉన్నటువంటి ఫ్లోర్ కి తీసుకెళ్తాడు. అక్కడ ఆమెకు తనలాంటి ఇంకొక అమ్మాయి కనిపిస్తుంది. ఆమెకు ఫేస్ అనేది ఉండదు. ఇది చూసి ఆమె గట్టిగా అరుస్తుంది. సరిగ్గా ఇదే టైంలో ఆమె ఫాదర్ క్వీన్ ని కాపాడడానికి ఫాస్ట్ గా వచ్చేస్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ రక్తంతో ఉన్నటువంటి ఫుట్ ప్రింట్స్ ని ఫాలో చేసుకుంటూ విండో దగ్గరికి రీచ్ అవుతారు. అంతలో ఒక మాస్క్ పెట్టుకున్నటువంటి ఒక డీమన్ క్వీన్ ను కిందకి నెట్టేసి పడేయడానికి ట్రై చేస్తుంది. సరిగ్గా అదే టైంలో క్వీన్ ని ఆమె ఫాదర్ కాపాడతాడు. దాంతో అతనికి తన కూతురు చెప్పే దానిపైన నమ్మకం వస్తుంది. ఇక నెక్స్ట్ డే అతను ఏలిస్ దగ్గరికి హెల్ప్ కోసం వెళ్తాడు. అప్పుడు ఇక ఏలిస్ స్పిరిట్ వరల్డ్ తో కనెక్ట్ అవుతుంది. అయితే ఏలిస్ స్పిరిట్ వరల్డ్ తో కనెక్ట్ అవుతుంది, కానీ ఆ వరల్డ్ లో ఆమెపై బ్లాక్ డ్రెస్ వేసుకున్నటువంటి ఒక మనిషి వచ్చేసి అటాక్ చేసి ఆమె గొంతుని నొక్కడం స్టార్ట్ చేస్తూ చంపేయడానికి దగ్గరలో ఉంటాడు. కానీ ఏలిస్ మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. ఆమె భయంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నెక్స్ట్ సీన్ లో టక్కర్ అండ్ స్పెక్స్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళు ఇప్పుడు బ్లాగర్స్ అని చెప్పొచ్చు. ఇక వాళ్ళు క్వీన్ యొక్క తలపై కెమెరాని ఫిక్స్ చేస్తారు. మరోవైపు ఏలిస్ కాల్ ని కలిసేసి అతనికి అంతా చెప్తుంది. అప్పుడు కార్ల్ ఆమెతో నీలో ఎంతో ధైర్యం ఉంది, నువ్వు తప్పకుండా క్వీన్ కి సాయం చేయగలవని చెప్తాడు. మరోవైపు ఇంట్లో క్వీన్ బెడ్ నుంచి మాయమవుతుంది. అప్పుడు కార్ల్ ఆమెను చూడ్డానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి సీన్ ను చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆమె తన కాళ్ళ మీద లేచి నిల్చొని కనిపిస్తుంది. ఆమె ఇంకేమైనా చేసే లోపే క్వీన్ స్పెక్స్ అండ్ టక్కర్ పై అటాక్ చేస్తుంది. ఆ తర్వాత తన కాళ్ళకు ఉన్నటువంటి ప్లాస్టర్ ను బెడ్ కేసి కొట్టేసి బ్రేక్ చేస్తుంది. అప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా క్వీన్ ని పట్టుకొని లాక్ చేసి కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. ఇక అక్కడికి ఏలిస్ వస్తుంది. స్పెక్స్ అండ్ టక్కర్ సాయంతో మళ్ళీ స్పిరిట్ వరల్డ్ లోకి వెళ్తుంది. ఈసారి ఆమె స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి అక్కడ ఆమె క్వీన్ ను వెతకడం స్టార్ట్ చేస్తుంది. అంతలో అక్కడే ఆ బ్లాక్ డ్రెస్ లో ఉన్నటువంటి స్పిరిట్ వచ్చేసి ఏలిస్ ని క్యాప్చర్ చేస్తుంది. కానీ ఏలిస్ ఈసారి దాన్ని ఈజీగా ఓడిస్తుంది. తర్వాత ఆమెకు తన ముందు ఆమె భర్త అయినటువంటి జాక్ కనిపిస్తాడు. అతను గత సంవత్సరమే చనిపోయాడు. అతను ఏలిస్ ని ఫాలో చేస్తూ నువ్వు కూడా నాతో కలిసి ఇక్కడే ఉండు, దానికోసం నిన్ను నువ్వు చంపుకోవాలని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ ఆమెతో ఉంది జాక్ కాదని ఆమెకు అర్థమవుతుంది. అయితే అక్కడ ఉంది అదే డీమన్ అయి ఉంటుంది. వెంటనే అది వచ్చేసి ఆమెపై అటాక్ చేస్తుంది. దానివల్ల ఆ డీమన్ యొక్క రియల్ ఫేస్ అనేది బయటపడుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ డీమన్ అనేది డిఫరెంట్ అని చెప్పొచ్చు. నార్మల్ గా అయితే మనుషుల యొక్క బాడీస్ ని తన వశంలోకి తీసుకొని ఈ ప్రపంచంలో ఈజీగా తిరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డీమన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. నిజానికి ఇది మనుషుల యొక్క స్పిరిట్ ని బంధించేసి వాళ్ళని స్పిరిట్ వరల్డ్ లో ఉంచడం అంటే బాగా ఇష్టపడుతుంది.
బయటపడతాయి. ఈ డీమన్స్ ఇదే ప్రపంచంలో వాళ్ళను బాగా టార్చర్ చేస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే అక్కడికి క్వీన్ వస్తుంది, కానీ ఆమెకి ఫేస్ ఉండదు. క్వీన్ ఇప్పుడు ఆ డీమన్ కంట్రోల్లో ఉంటుంది, కానీ ఏలిస్ ఆమెని తీసుకొని పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఆ డీమన్ ఏలిస్ పైకి వచ్చేసి అటాక్ చేస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడే తెలిసేది ఏంటంటే ఈ ఫేస్ లేని మనిషి అనేది క్వీన్ యొక్క సగభాగం అని చెప్పొచ్చు. ఇదే హాఫ్ పార్ట్ పై డీమన్ యొక్క కంట్రోల్ ఉందనేటువంటి విషయం అర్థమవుతుంది. ఏలిస్ వెంటనే రియల్ వరల్డ్ లోకి తిరిగి వస్తుంది. అందరితో క్వీన్ యొక్క హాఫ్ పార్ట్ లేదా పార్ట్ ఆఫ్ క్వీన్ స్పిరిట్ అనేది డీమన్ కంట్రోల్ లో ఉందని, ఇప్పుడు క్వీనే స్వయంగా ఆ డీమన్ ను ఓడించేటువంటి టైం వచ్చిందని చెప్తుంది. ఇకపోతే క్వీన్ పై ఆ డీమన్ యొక్క ఎఫెక్ట్ అనేది మరింత పెరుగుతుంది. అంటే క్వీన్ యొక్క ఫిజికల్ ఫీచర్స్ ని రియల్ వరల్డ్ లో ఆ డీమన్ అనేది స్లోగా తనలో కలిపేసుకుంటుంది. కరెక్ట్ గా ఇదే టైంలో ఏలిస్ కి గ్రేస్ అనేటువంటి తన నైబర్ యొక్క స్పిరిట్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. అదేంటంటే క్వీన్ మదర్ యొక్క స్పిరిట్ అయిన లిలిత్ వచ్చేసి తన కూతురికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక లెటర్ ని చదవాలని చెప్పేసి ఈ లోకం నుంచి వదిలి వెళ్లిపోయింది. సో ఇది విన్న తర్వాత ఏలిస్ ఏం చేస్తుందంటే బైబిల్లో ఉన్నటువంటి ఒక ప్యాసేజ్ ని చదువుతుంది. స్పెసిఫిక్ గా సామ్ 23 ని చదవడం వల్ల ఒక స్పిరిచువల్ సేఫ్ హెవెన్ క్రియేట్ అయిపోవడంతో క్వీన్ మదర్ అయినటువంటి లిలిత్ స్పిరిట్ కి తన కూతుర్ని చేరుకోవడంలో చాలా ఈజీ అయిపోయి క్వీన్ కి ఆ డీమన్ తో ఫైట్ చేసేటువంటి పవర్ నిస్తుంది. దానివల్ల తన మదర్ యొక్క స్పిరిట్ సాయంతో క్వీన్ ఈ డీమన్ ని ఓడించి చంపేస్తుంది. ఆ తర్వాత క్వీన్ హ్యూమన్ వరల్డ్ లోకి తిరిగి వస్తుంది. ఇక ఏలిస్, స్పెక్స్ అండ్ టక్కర్ కలిసి తమ టీం ని ఫామ్ చేసుకుని పారానార్మల్ యాక్టివిటీస్ ని చేస్తారు. మరోవైపు ఏలిస్ ఇంటికి తిరిగి వస్తుంది. అప్పుడు ఆమెకు ఆమె హస్బెండ్ యొక్క జాకెట్ అనేది బెడ్ మీద పడి ఉంటుంది. ఆమె జాకెట్ కి దగ్గరగా నిల్చుని ఉంటుంది. దీని తర్వాత ఏలిస్ యొక్క డాగ్ అనేది లోపల అరుస్తూ ఉంటుంది. అక్కడ ఏలిస్ చూస్తే ఒక డీమన్ యొక్క ఫేస్ అనేది కనిపిస్తుంది. ఇక వెంటనే ఆ డీమన్ ఏలిస్ వెనకాలే రావడంతో ఈ మూవీ అనేది ఇక్కడే ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఇన్సీడియస్ ది లాస్ట్ కి 2018 లో వచ్చింది. ఈ మూవీ స్టార్టింగ్ గా 1953 లో మొదలవుతుంది. అక్కడ ఏలిస్ యొక్క చిన్నతనాన్ని చూడొచ్చు. ఆమె మెక్సికోలో 5 కీస్ అనేటువంటి ఏరియాలో నివసిస్తూ ఉంటుంది. ఆమె తన మదర్, ఫాదర్ అండ్ ఒక బ్రదర్ అయినటువంటి క్రిస్టియన్ తో కలిసి ఉంటుంది. వాళ్ళ ఇల్లు మెక్సికోలోని పెనిటెన్షియరీ దగ్గర ఉంటుంది. అక్కడ ఖైదీల్ని చంపేవారు. ఏలిస్ కి చిన్నతనం నుంచే ఆత్మలు కనిపించేవి. ఆమె తన బ్రదర్ తో కలిసి రూమ్ లోకి వెళ్తే మనం వాళ్ళ యొక్క బొమ్మలనేవి చెల్లా చెదరుగా ఉన్నాయని కనిపిస్తుంది. ఏలిస్ తన మదర్ తో అంటుంది, మన ఇంట్లో ఒక బేబీ స్పిరిట్ చూస్తానని, అదే స్పిరిట్ మన ఇంట్లో ఉందని చెప్తుంది. ఏలిస్ మదర్ తన కూతురు చెప్పేది నమ్ముతుంది. ఎందుకంటే ఆమెకు ఆమె యొక్క పవర్ గురించి బాగా తెలుసు. కానీ ఏలిస్ నాన్న మాత్రం నమ్మేవాడు కాదు. దానికి రిటర్న్ గా ఇదంతా వినేసి ఆమెను బాగా కొట్టేవాడు. తర్వాత ఏలిస్ బ్రదర్ తన మదర్ తో నాకు భయం వేస్తుందని అంటాడు. అప్పుడు ఆమె మదర్ అతనికి ఒక విజిల్ ఇచ్చేసి, ఎప్పుడైనా నీకు భయం వేస్తే ఈ విజిల్ ని గట్టిగా బ్లో చేయి, అప్పుడు వెంటనే నేను నీ దగ్గరికి వచ్చేస్తానని చెప్తుంది. ఇక నైట్ ఏలిస్ ఒక పిల్లాడి యొక్క స్పిరిట్ ని చూస్తుంది. అది చూసిన ఏలిస్ యొక్క బ్రదర్ భయపడి వెంటనే అతను విజిల్ ని వెతకడం స్టార్ట్ చేస్తాడు. కానీ అతనికి విజిల్ కనిపించదు. అందుకే భయంతో అరుస్తాడు. అప్పుడు అతని నాన్న వచ్చేసి ఏలిస్ తో నీకు ఆత్మ కనిపించిందా అని అడుగుతాడు. దానికి ఆమె అవునని సమాధానం ఇస్తుంది. ఇది విన్న అతను ఏలిస్ ని బాగా కొట్టేసి బేస్మెంట్ లో లాక్ చేసి అక్కడే ఉంచేస్తాడు. కొంతసేపటి తర్వాత బేస్మెంట్ యొక్క లైట్ అనేది ఆరిపోతుంది. దాంతో చీకటి అవుతుంది. అప్పుడు అక్కడ ఎవరిదో గొంతు వినిపిస్తుంది. ఆ వాయిస్ అంటుంది, నీకు ఒకవేళ వెలుతురు కావాలంటే ఈ డోర్ ను ఓపెన్ చేయాలని చెప్తుంది. ఇది విని ఆమె బేస్మెంట్ లో పడినటువంటి కీతో డోర్ ను అన్లాక్ చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఈ డోర్ అనేది స్పిరిట్ వరల్డ్ లోకి వెళ్లే దారిగా చెప్పొచ్చు. డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఆ స్పిరిట్ ఆమెను తన కంట్రోల్ లోకి తీసుకుంటుంది. అంతేకాదు వెనకాల నిల్చొని ఉన్నటువంటి ఆమె తల్లిని కూడా చంపేస్తుంది. అయితే ఏలిస్ తన మదర్ చనిపోవడానికి గల కారణాన్ని తనపై వేసుకొని బ్లేమ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత మనం 16 ఏళ్ల ఏలిస్ ని చూస్తాం. అప్పుడు ఆమెకు ఒక అమ్మాయి కనిపిస్తుంది. అదే విషయాన్ని ఏలిస్ తన నాన్నకు చెప్తుంది. కానీ అతను ఆమె చెప్పేది నమ్మడు. ఎందుకంటే అతను కనిపిస్తుంది ఏంటంటే ఏలిసే తన సొంత మదర్ ని చంపిందని అంటాడు. అందుకే అతను ఏలిస్ పై చేయి చేసుకుంటాడు. కానీ ఇప్పుడు ఏలిస్ పెద్దదైపోయింది కాబట్టి ఆమె తన నాన్నతో పాటు బ్రదర్ ని వదిలేసి అక్కడి నుంచి పారిపోతుంది. సీన్ కట్ చేస్తే మూవీ 2010 లోకి వస్తుంది. అప్పుడు ఏలిస్ కి టెడ్ పేరుతో ఒక పర్సన్ నుంచి కాల్ వస్తుంది. నిజానికి అతన్ని ఏదో ఒక స్పిరిట్ అనేది బాధ పెడుతూ ఉంది. అందుకే ఏలిస్ అతని ఇంటికి వెళ్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ షాకింగ్ థింగ్ ఏంటంటే అక్కడ ఏలిస్ చూస్తున్నటువంటి టెడ్ యొక్క ఇల్లు అనేది ఆమె చిన్నతనంలో నివసించినటువంటి అదే ఇల్లు అయి ఉంటుంది. ఇక ఏలిస్ స్పెక్స్ అండ్ టక్కర్ ని తీసుకుని అక్కడికి వెళ్తుంది. అక్కడ వాళ్ళు ఆ ఇంట్లో ప్రతి వస్తువు అలాగే పడుందని చూస్తారు. దాంతో మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఎవ్వరు కూడా ఉండట్లేదని తెలుస్తుంది. దీని తర్వాత వాళ్ళ ఇంటినంతా కూడా వెతుకుతూ ఉంటారు. ఏలిస్ కి ఆమె మదర్ క్రిస్టియన్ కి ఇచ్చినటువంటి
ఒక విజిల్ దొరుకుతుంది. ఆమె దాని యొక్క ఫోటోని తీస్తుంది. కానీ అంతలో ఒక అమ్మాయి యొక్క స్పిరిట్ అనేది ఆ విజిల్ ను ఏలిస్ యొక్క చేతి నుంచి తీసుకొని లాక్కుంటుంది. ఇక నెక్స్ట్ ఏలిస్ తన బ్రదర్ అయినటువంటి క్రిస్టియన్ ను మీట్ అవ్వడానికి వెళ్తుంది. అతను ఇప్పటికీ ఆమె మీద కోపంగా ఉంటాడు అండ్ అలాగే మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. క్రిస్టియన్ కి 2 కూతుర్లు ఉన్నారు. ఇక నైట్ వాళ్ళు మళ్ళీ అదే ఇంటికి వెళ్లి విజిల్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళకు ఒక విజిల్ యొక్క సౌండ్ వినిపిస్తుంది. అది ఒక డోర్ వెనకాల నుంచి వస్తూ ఉంటుంది. తర్వాత వాళ్ళు ఆ డోర్ ని ఓపెన్ చేస్తారు. అప్పుడు వాళ్ళకు ఫైనల్ గా ఆ విజిల్ అనేది దొరుకుతుంది. అయితే అక్కడే ఒక అమ్మాయి ఉంటుంది. ఆమెను చైన్ తో కట్టి లాక్ చేసి ఉంచారు. అంతలో కాల్ చేసినటువంటి పర్సన్ అక్కడికి వచ్చేసి వాళ్ళపై గన్ని చూపిస్తాడు. తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటంటే ఏలిస్ చిన్నతనంలో ఆ డోర్ ని ఓపెన్ చేసినప్పుడు వచ్చినటువంటి స్పిరిట్ అనేది టెడ్ ను వశంలోకి తీసుకుందని అర్థమవుతుంది. ఇక టెడ్ అందరినీ చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు టక్కర్ అతనిపై అటాక్ చేసి చంపేస్తాడు. నెక్స్ట్ డే క్రిస్టియన్ ఆ ఇంటికి వచ్చేసి విజిల్ ని వెతకడం మొదలెడతాడు. అప్పుడు అతని కూతురు బేస్మెంట్ లోకి వెళ్తుంది. అంతలో ఆమెపై అదే స్పిరిట్ వచ్చేసి అటాక్ చేసి ఆమెను స్పిరిట్ వరల్డ్ లోకి తీసుకెళ్లి లాక్ చేసేస్తుంది. దాంతో ఆమె ఈ హ్యూమన్ వరల్డ్ లో రెస్పాన్స్ లేకుండా కోమాలోకి వెళ్లిపోతుంది. తర్వాత ఏలిస్ ఆ ఇంటిని మరింత వెతుకుతూ ఉంటుంది. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది ఏంటంటే తన చిన్నతనంలో వచ్చినటువంటి ఆత్మను కీ ఫేస్ అంటారు. అది ఏలిస్ యొక్క నాన్నను పొజెస్ చేసింది. అందుకనే అతను ఎంతో మంది అమ్మాయిల్ని బందీగా ఉంచాడు. అయితే ఏలిస్ ఇల్లు వదిలేసి వెళ్లే ముందు చూసినటువంటి ఆ అమ్మాయి ఎవరో కాదు, ఏలిస్ యొక్క నాన్న బంధించినటువంటి ఎంతో మంది అమ్మాయిల్లో ఒకరిగా చెప్పొచ్చు. ఇక తర్వాత ఏలిస్ మరింత వెతుకుతూ వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆమెకు ఒక సూట్ కేస్ దొరుకుతుంది. ఆమె ఆ సూట్ కేస్ ని ఓపెన్ చేస్తుంది. అందులో నుంచి కీ ఫేస్ అనేది బయటకు వస్తుంది. ఏలిస్ ని కూడా స్పిరిట్ వరల్డ్ లోకి తీసుకెళ్తుంది. తర్వాత అక్కడ ఏలిస్ కి తన చిన్నతనపు ఏలిస్ కనిపిస్తుంది. బిగ్ ఏలిస్ లిటిల్ ఏలిస్ తో నీకు గిఫ్ట్ ఉంది, నువ్వు దాన్ని యూజ్ చేసుకుని పీపుల్ కి హెల్ప్ చేయాలని చెప్తుంది. అప్పుడు కీ ఫేస్ బిగ్ ఏలిస్ ను లాక్కొని తీసుకెళ్తుంది. ఇకపోతే క్రిస్టియన్ రెండో కూతురుని చూస్తే ఆమెలో కూడా పవర్ ఉంటుంది. ఆమె కూడా స్పిరిట్ వరల్డ్ తో కనెక్ట్ అవ్వగలదు. దాని వల్ల ఆమె కూడా ఈ ఆత్మల ప్రపంచంలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆమె తన అక్కతో పాటు ఏలిస్ ని కూడా కాపాడాలని చూస్తుంది. ఇక ఆమె ఒక ప్లేస్ కి రీచ్ అవుతుంది. అక్కడ ఎన్నో సెల్స్ ఉంటాయి. వాటిలో ఒక సెల్ లో ఏలిస్ ఉంటుంది. అప్పుడే అక్కడికి కీ ఫేస్ వచ్చేసి ఒక సెల్ ని ఓపెన్ చేస్తుంది. దాంతో ఏలిస్ యొక్క నాన్న బయటకు వస్తాడు. దీని తర్వాత కీ ఫేస్ ఏలిస్ తో నువ్వు ఇప్పుడు నీ ప్రతీకారం తీర్చుకోవచ్చు అని చెప్పేసి చంపడానికి ఒక స్టిక్ ని ఇస్తుంది. తర్వాత ఏలిస్ తన చిన్నతనంలో వాళ్ళ నాన్న ఎలాగైతే ఆమెని కొట్టేవాడో సేమ్ అలాగే ఇప్పుడు ఏలిస్ ఆ సెల్ నుంచి బయటకు వచ్చినటువంటి ఏలిస్ యొక్క నాన్నని కొడుతుంది. సో ఇక్కడ ఏలిస్ ఎంత బాగా కొడితే ఇక్కడ కీ ఫేస్ కి అంత బాగా పవర్ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ అది మనుషుల యొక్క ద్వేషంతోనే అది మరింత బలపడుతుంది. అయితే ఇదే టైంలో క్రిస్టియన్ చిన్న కూతురు వచ్చేసి అలా చేయొద్దని ఏలిస్ ని ఆపేస్తుంది. దీనివల్ల ఏలిస్ కి కీ ఫేస్ ఆమె మనసుతో ఆడుకుంటుందని అర్థమవుతుంది. ఇక ఆమె స్టిక్ ని విరగొట్టేసి సెల్ నుంచి బయటకు వస్తుంది. అప్పుడు ఏలిస్ కి కీ ఫేస్ అక్కడ క్రిస్టియన్ 2 కూతులని బందీగా ఉంచిందని కనిపిస్తుంది. అప్పుడు ఏలిస్ ఆ డీమన్ తో వాళ్ళిద్దరిని వదిలేసి నన్ను తీసుకోవాలనేటువంటి ఒక డీల్ చేసుకుంటుంది. దాని తర్వాత ఆ డీమన్ ఏలిస్ ని చంపడానికి ప్రయత్నిస్తుంది. కానీ అప్పుడే ఏలిస్ యొక్క నాన్న ఏలిస్ ని కాపాడతాడు. కానీ కీ ఫేస్ అతన్ని ఈజీగా చంపేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఏలిస్ ని చంపడానికి ట్రై చేస్తుంది. క్రిస్టియన్ పెద్ద కూతురిని కూడా చంపడానికి ట్రై చేస్తుంది. దానివల్ల ఆమె రియల్ లైఫ్ లో ఎంతో పెయిన్ తో బాధపడుతుంది. అప్పుడు క్రిస్టియన్ చిన్న కూతురి దగ్గరకు ఆ విజిల్ అనేది దగ్గరగా పడి ఉంటుంది. కాబట్టి ఆ విజిల్ ను ఏలిస్ వైపు విసిరేస్తుంది. దాంతో ఏలిస్ ఆ విజిల్ ని రింగ్ చేస్తుంది. దానివల్ల అక్కడికి ఏలిస్ యొక్క మదర్ వస్తుంది. అక్కడ ఆమె కీ ఫేస్ ను ఈజీగా ఓడించేసి కీ ఫేస్ ను చంపేస్తుంది. తర్వాత వాళ్ళు బయటకు వెళ్లే దారిని వెతుకుతారు. అప్పుడు వాళ్ళకు ఒక డోర్ దొరుకుతుంది. దాన్ని ఓపెన్ చేస్తే వాళ్ళు ఈ సిరీస్ యొక్క ఫస్ట్ చాప్టర్ లోని జోష్ యొక్క చిన్నతనంలోకి రీచ్ అవుతారు. అక్కడ జోష్ ఆటెక్ లో కనిపిస్తాడు. అతను ఏదో చూసి భయపడతాడు. స్పిరిట్ వరల్డ్ లో డోర్ ఓపెన్ చేయడం వల్ల జోష్ అక్కడ స్టక్ అవుతాడు. అయితే వీళ్ళు అలాగే ఏలిస్ అండ్ ఆమె నీసెస్ కలిసి మల్టిపుల్ డోర్స్ ని ఓపెన్ చేస్తూ స్పెసిఫిక్ గా వాళ్ళ బాడీస్ అనేవి రియల్ వరల్డ్ లో ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్ కి రీచ్ అయ్యేటువంటి డోర్స్ ని ఓపెన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు స్పిరిట్ వరల్డ్ నుంచి బయటపడడానికి ఎగ్జిట్ డోర్ ని క్లోజ్ చేయకుండా ఏలిస్ అలాగే లాంబర్ట్ హౌస్ లో ఉన్నటువంటి ఒక డోర్ ని ఓపెన్ చేసి అలాగే ఉంచుతుంది. వాళ్ళకు ఎగ్జిట్ అనేది ఈజీగా దొరికేస్తుంది. ఇకపోతే ఏలిస్ అమ్మ ఏలిస్ ని హగ్ చేసుకొని నేను చనిపోవడానికి నువ్వు కారణం కాదు, దీంట్లో నీ తప్పేం లేదని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఫైనల్ గా వాళ్ళు రియల్ వరల్డ్ లోకి తిరిగి వస్తారు. ఇక తిరిగి వచ్చిన వెంటనే ఏలిస్ క్రిస్టియన్ కి విజిల్ ని తిరిగి ఇచ్చేస్తుంది. దాని వల్ల ఇద్దరు కూడా మళ్ళీ బాగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ అయిన తర్వాత ఏలిస్ కి ఒక డ్రీమ్ వస్తుంది. దాంట్లో జోష్ యొక్క కొడుకు డాల్టన్ కనిపిస్తాడు. అతను బెడ్ మీద పడుకొని ఉంటాడు. అప్పుడు అతనికి విండో మీద ఆ రెడ్ డీమన్ అనేది కనిపిస్తుంది. అదే డీమన్ ని మనం 2010 లో వచ్చినటువంటి ఫస్ట్ మూవీలో చూసాం. ఇది చూసిన వెంటనే ఏలిస్ నిద్ర నుంచి లెగుస్తుంది. అంతలో ఆమెకు లోరెన్ నుంచి
కాల్ వస్తుంది. సో ఇక్కడ నుంచి ఫస్ట్ మూవీ యొక్క స్టోరీ అనేది మొదలవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైనల్ గా 2023లో రిలీజ్ అయిన ఇన్సిడియస్ ది రెడ్ డోర్ ని చూద్దాం. ఈ మూవీ ఇన్సిడియస్ చాప్టర్ 2 కి సీక్వెల్ గా చెప్పొచ్చు. కార్ల్, జోష్ అండ్ డాల్టన్ యొక్క మెమరీస్ ని డిలీట్ చేసిన తర్వాత స్టోరీ అనేది 10 years ముందుకి జంప్ అవుతుంది. మూవీ స్టార్టింగ్ లో జోష్ మదర్ అయినటువంటి లోరెన్ చనిపోతుంది. ఆమె యొక్క ఫ్యూనరల్ లో జోష్ అండ్ డాల్టన్ మీట్ అవుతారు. కానీ వాళ్ళ మధ్య రిలేషన్ అంతా బాలేదు. జోష్ అండ్ రెనే ఇద్దరు కూడా డివోర్స్ తీసుకున్నారు. దానివల్ల జోష్ మెంటల్ గా కూడా బాలేడు. కార్ల్ కూడా ఫ్యూనరల్ కి వస్తాడు. కానీ జోష్ అతన్ని గుర్తుపట్టలేకపోతాడు. ఎందుకంటే మెమొరీ డిలీట్ అవ్వడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. అయితే రెనే జోష్ తో డాల్టన్ ను కాలేజ్ వరకు డ్రాప్ చేయమని ఒక అడ్వైస్ ఇస్తుంది. ఎందుకంటే అలా చేస్తే దాని వల్ల ఫాదర్ అండ్ సన్ మధ్య ఉన్నటువంటి బాండ్ అనేది మళ్ళీ తిరిగి వస్తుందనేటువంటి ఒక ఆశ ఉంది. నెక్స్ట్ సీన్ లో జోష్ డాల్టన్ ను కాలేజ్ డార్మిటరీ వరకు డ్రాప్ చేయడానికి వెళ్తాడు. దారిలో వాళ్ళిద్దరి మధ్య పెద్దగా మాటలు జరగవు. ఎందుకంటే డాల్టన్ తన ఫాదర్ పై ఇంకా కోపంగా ఉన్నాడు. కాలేజ్ కి రీచ్ అయిపోయిన తర్వాత రూమ్ అంతా సెటప్ చేస్తూ జోష్ తన కొడుకుతో క్షమాపణ అడిగేసి, నా మెమరీస్ పై ఎవరో డస్ట్ పడేసినట్టు అనిపిస్తుంది, నేను నా మనసుతోనే ఫైట్ చేస్తున్నానని చెప్తాడు. అది విన్న డాల్టన్ తన ఫాదర్ కి డాక్టర్ యొక్క హెల్ప్ ని తీసుకోమని చెప్తాడు. అయితే ఆ టైంలో రూమ్ లో డాల్టన్ తో పాటు ఉండబోయేటువంటి రూమ్మేట్ అయిన క్రిస్ వస్తుంది. నిజానికి డాల్టన్ ఆమెను ఒక మేల్ అనుకున్నాడు. కానీ తీరా చూస్తే ఆమె ఒక అమ్మాయి అని తెలుస్తుంది. తర్వాత ఫాదర్ అండ్ సన్ మధ్య ఒక చిన్న విషయంపై గొడవ జరగడంతో జోష్ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అక్కడి నుంచి వెళ్తూ డాల్టన్ కి ఒక వాయిస్ మెసేజ్ ని సెండ్ చేసి, నేను నా మెంటల్ కండిషన్ ని సెట్ చేసుకుంటానని, ఫ్యామిలీ నుంచి ఎందుకని నేను దూరం అయ్యానో దానికి గల కారణం ఏంటో తెలుసుకుంటానని ప్రామిస్ చేస్తాడు. మరోవైపు డాల్టన్ క్రిస్ తో ఫ్రెండ్షిప్ చేస్తాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ డాల్టన్ చెప్తాడు, నా లైఫ్ లో 1 సంవత్సరం పూర్తిగా గుర్తులేదు. చిన్నప్పుడు నేను కోమాలోకి వెళ్ళాను, కానీ అది ఎందుకైందో తెలియదని అంటాడు. ఇక డాల్టన్ తన లగేజ్ లో బానే లైట్స్ ని క్యారీ చేసి తీసుకొచ్చాడు. ఎందుకంటే అతనికి చీకటి పట్ల ఇంకా భయం అనేది పోలేదు. సీన్ కట్ చేస్తే ప్రొఫెసర్ ఆర్మగన్ క్లాస్ లో స్టూడెంట్స్ ను తమ మనసు యొక్క లోపల నుంచి అంతా స్లోగా అబ్జర్వ్ చేసుకుని పెయింటింగ్ ని చేయమని చెప్తుంది. డాల్టన్ కళ్ళు మూసుకుని పెయింటింగ్ స్టార్ట్ చేస్తాడు. అయితే డాల్టన్ తనకి తెలియకుండానే ఒక డార్క్ రూమ్ లో ఉన్నటువంటి ఒక పెద్ద రెడ్ డోర్ ని గీస్తాడు. అదే మూమెంట్ లో ఒక డీమన్ యొక్క చేయి వచ్చేసి డాల్టన్ వేళ్లపై చేయి వేస్తుంది. వెంటనే అతని చేయి నుంచి రక్తం గారుతుంది. మరోపక్క అదే టైంలో జోష్ కి కూడా తనకి వచ్చినటువంటి నైట్ మేర్ లో సేమ్ అదే రెడ్ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. కానీ వీళ్ళిద్దరికి కూడా అవేంటో అర్థం కాదు. ఎందుకంటే పాస్ట్ మెమోరీ అంతా కూడా డిలీట్ అయి ఉంటుంది. తర్వాత పార్టీలో ఒక స్పిరిట్ డాల్టన్ ను హాన్ చేస్తూ రిపీటెడ్ గా క్లోజ్ ద డోర్ అని వార్నింగ్ చేస్తుంది. ఇక అదే రాత్రి డాల్టన్ పెయింటింగ్ చేస్తూ నిద్రపోతాడు. కానీ ఫస్ట్ టైం ఆ డాల్టన్ మళ్ళీ తన బాడీ నుంచి బయటకు వచ్చేసి క్రిస్ రూమ్ కి వెళ్తాడు. క్రిస్ కి అక్కడ తన రూమ్ లో ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక డాల్టన్ వెంటనే పరిగెత్తేసి తిరిగి తన బాడీలోకి వెళ్తాడు. అయితే డాల్టన్ తిరిగి తన బాడీలోకి వెళ్తుంటే అతని వెనకాలే లిప్స్టిక్ ఫేస్ ద డీమన్ అనేది కనిపిస్తుంది. ఇక క్రిస్ రీసెర్చ్ చేసి ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అండ్ ది ఫర్దర్ గురించి తెలుసుకుంటుంది. స్పెసిఫిక్ గా దాంట్లో ఎన్నో స్పిరిట్స్ అండ్ డీమన్స్ అనేవి ఆస్ట్రల్ లో ట్రావెల్ చేస్తున్నటువంటి సోల్స్ ని క్యాప్చర్ చేయాలనుకుంటాయని ఏలిస్ ఒక వీడియోలో చెప్తుంది. క్రిస్ ఇది చూసిన తర్వాత డాల్టన్ ను వార్న్ చేస్తుంది. కానీ డాల్టన్ ఆ స్పిరిట్ తో కనెక్ట్ అవ్వాలని మళ్ళీ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేస్తాడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది ఫిజికల్ గా మన బాడీని రియల్ వరల్డ్ లో ఉంచేసి మన కాన్షియస్నెస్ లేదా స్పిరిట్ తో వేరే వరల్డ్ లోకి ట్రావెల్ చేయగలిగేటువంటి కెపాసిటీగా చెప్పొచ్చు. ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది ఈ ఫ్రాంచైజీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ లో ఉంటుంది. అండ్ మనం మాట్లాడుకునేటువంటి ది ఫర్దర్ లో లేదా స్పిరిట్ వరల్డ్ లో కూడా ఉంటుందని చెప్పొచ్చు. సరిగ్గా అదే టైంలో ఒక డీమన్ వచ్చేసి క్రిస్ పై అటాక్ చేస్తాడు. కానీ ఎవరో వచ్చేసి డోర్ ఓపెన్ చేయడంతో క్రిస్ అనేది తప్పించుకుంటుంది. అయితే ఇలా ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేయడం అనేది డేంజరస్ అని క్రిస్ డాల్టన్ ను వార్న్ చేస్తుంది. మరోవైపు జోష్ డాక్టర్ యొక్క అడ్వైస్ పై ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటాడు. స్కాన్ చేస్తున్నటువంటి టైంలో అతనిపై ఒక డీమన్ వచ్చి అటాక్ చేస్తుంది. కానీ స్కాన్ వెంటనే తిరిగి అయిపోవడంతో బయటకు వచ్చేస్తాడు. అయితే డాక్టర్ కి మాత్రం ఏం తెలీదు. ఎందుకంటే స్కాన్ చేసినటువంటి రిజల్ట్స్ అన్ని కూడా నార్మల్ గా ఉన్నాయి. ఇక దీని తర్వాత ఒక స్పిరిట్ జోష్ ని బాగా హాన్ చేసి ఒక బాక్స్ ఇస్తుంది. దానిపై బెన్ బర్టన్ అనే పేరు రాసింది. ఇక బాక్స్ ఓపెన్ చేస్తే దాంట్లో కొన్ని ఫోటోస్ తో పాటు సైకియాట్రిక్ రిపోర్ట్స్ కనిపిస్తాయి. ఇక్కడే జోష్ కి తెలిసేది ఏంటంటే బెన్ బర్టన్ ఎవరో కాదు, అతని ఫాదర్ అని తెలుస్తుంది. నిజానికి జోష్ ఫాదర్ 1970s లో స్కిజోఫ్రేనియాతో హాస్పిటల్లో
జాయిన్ అయిన తర్వాత సీలింగ్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. అతను చనిపోయే ముందు ఇట్ ఎండ్స్ విత్ మీ అని నోట్ రాశాడు. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ జోష్ ఫాదర్ కూడా ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేసే గిఫ్ట్ ఉంది. తన ఫ్యామిలీకి జరుగుతున్నటువంటి హాంటింగ్స్ అన్నిటిని కూడా దూరం చేయాలని తనే సూసైడ్ చేసుకుంటాడు. ఇది తెలుసుకున్న జోష్ తనకు కూడా అదే జరుగుతుందా అని భయపడతాడు. జోషిక దీని గురించి రెనే దగ్గరికి వెళ్లి మాట్లాడినప్పుడు అతని వైఫ్ మొత్తం నిజాన్ని చెప్పేస్తుంది. నిజానికి జోష్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ లోకి వెళ్ళినప్పుడు ఒక డీమన్ తో ఇన్ఫెక్ట్ అయ్యాడు. డాల్టన్ ని కాపాడడానికి మెమొరీ డిలీట్ చేయాల్సి వచ్చిందని చెప్తుంది. ఇది విన్న జోష్ బాగా అప్సెట్ అవుతాడు. ఎందుకంటే అంత పెద్ద విషయాన్ని తన నుంచి దాచుంచారు. మరోవైపు డాల్టన్ యొక్క మెమొరీస్ అన్ని కూడా స్లోగా క్లియర్ అవుతున్నాయి. డాల్టన్ వెంటనే తన బ్రదర్ అయిన ఫాస్టర్ కి ఫోన్ చేస్తాడు. అయితే ఫాస్టర్ కి చిన్నప్పుడు జరిగినటువంటి విషయాలు పెద్దగా ఏం గుర్తులేవు. కానీ తన బ్రదర్ అయినటువంటి డాల్టన్ ని ఇన్సిడియస్ 2 లో అతని ఫాదర్ అయిన జోష్ వాళ్ళపై అటాక్ చేసినటువంటి సీన్ ని జోష్ కి గుర్తు చేస్తాడు. ఇది విన్న డాల్టన్ కి కూడా అన్ని విషయాలు గుర్తుకొస్తాయి. డాల్టన్ ఇక అదే మూమెంట్ లో డీమన్ కంట్రోల్ లో ఉన్నటువంటి జోష్ తన సొంత పిల్లలపై అటాక్ చేస్తున్నటువంటి ఒక పెయింటింగ్ ని గీసి ఫాస్టర్ కి సెండ్ చేస్తాడు. వెంటనే ఫాస్టర్ ఆ పెయింటింగ్ ని జోష్ కి చూపిస్తూ రెడ్ డోర్ ఏంటని తన ఫాదర్ ని అడగడంతో జోష్ అండ్ రెనే ఇద్దరు కూడా డాల్టన్ డేంజర్ లో ఉన్నాడని అర్థం చేసుకుంటారు. ఇకపోతే డాల్టన్ పెయింటింగ్ చూస్తూ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్లేసి మళ్ళీ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేస్తాడు. అయితే అతనికి స్పిరిట్ వరల్డ్ లో ఒక రెడ్ ఫేస్డ్ డీమన్ కనిపిస్తాడు. రియల్ వరల్డ్ లోనేమో డాల్టన్ పొసెస్డ్ అవుతాడు. దానివల్ల వెంటనే అతను క్రిస్ పై అటాక్ చేస్తాడు. క్రిస్ అతన్ని స్ప్రోలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ అలా జరగదు. ఇక జోష్ స్వయంగా స్పిరిట్ వరల్డ్ లోకి వెళ్లేసి మ్యూజిక్ ని ఫాలో అవుతూ డాల్టన్ వరకు రీచ్ అవుతాడు. అయితే ఆ డీమన్ డాల్టన్ ను చైన్స్ తో లాక్ చేస్తాడు. ఇకపోతే జోష్ డీమన్ ని మోసం చేసి డాల్టన్ ని ఫ్రీ చేస్తాడు. ఫైనల్ గా ఇద్దరు బయటకు రావడానికి ప్రయత్నిస్తారు. కానీ డీమన్ అలాగే హాన్ చేస్తుంది. అయితే జోష్ రెడ్ డోర్ ముందు నిల్చొని దిస్ ఎండ్స్ విత్ మీ అని అంటాడు. అయితే జోష్ ఇక్కడ తన ఫాదర్ చెప్పినటువంటి మాటల్ని చెప్పాడు. కానీ వేరే మీనింగ్ తో అంటాడు. అదే టైంలో రియల్ వరల్డ్ లో డాల్టన్ ఒక బ్లాక్ పెయింట్ తో రెడ్ డోర్ ని కంప్లీట్ గా కవర్ చేస్తాడు. దాంతో డీమన్ శాశ్వతంగా లాక్ అవుతాడు. అండ్ ఆ డోర్ కూడా ఒక బ్లాక్ వాల్ లాగా మారిపోతుంది. మరోవైపు జోష్ స్పిరిట్ వరల్డ్ లో ఉన్నటువంటి తన ఫాదర్ యొక్క ఆత్మని చూస్తాడు. అది ఒక వైట్ ల్యాంప్ లాగా మారి జోష్ కి ఒక దారిని చూపిస్తుంది. అదే ల్యాంప్ 2 సార్లు జోష్ కి హెల్ప్ చేసింది. అంటే బహుశా జోష్ ఫాదర్ ఎప్పుడు కూడా అతని వెనకాలే ఉన్నాడు. ఇక జోష్ సేఫ్ గా రియల్ వరల్డ్ లోకి తిరిగి వస్తాడు. ఫైనల్ గా అందరూ జోష్, డాల్టన్, రేనే ఫ్యామిలీ అంతా ఒక్కటవుతారు. అయితే దారిలో జోష్ కి ఎలిస్ కనిపిస్తుంది. జోష్ కి ఆమెని గుర్తుపట్టినట్టు అనిపించినా కూడా అతనికి పూర్తి మెమరీ లేదు. అప్పుడు ఏలిస్ జోష్ తో నువ్వు నీ కొడుకుకి రాబోయే రోజులు ఎంతో ఫ్రెజైల్ గా ఉండబోతున్నాయి కాబట్టి సేఫ్ గా ఉండాలని చెప్పేసి అక్కడి నుంచి మాయమవుతుంది. ఇకపోతే ఒకవేళ క్రోనలాజికల్ ఆర్డర్ గురించి మాట్లాడితే 2015 లో వచ్చినటువంటి ఇన్సిడియస్ చాప్టర్ 3 ఈ మూవీ యొక్క ఫస్ట్ పార్ట్. ఇన్సిడియస్ లాస్ట్ కీ అనేది దీని యొక్క సెకండ్ పార్ట్. అండ్ 2010 లో వచ్చినటువంటి ఇన్సిడియస్ చాప్టర్ 1 అనేది ఈ సిరీస్ యొక్క థర్డ్ మూవీ అని చెప్పొచ్చు. ఇక ఫోర్త్ మూవీ అనేది ఇన్సిడియస్ 2. ఇక ఫిఫ్త్ పార్ట్ వచ్చేసి రెడ్ డోర్. ఇది ఇన్సిడియస్ చాప్టర్ 2 తో కనెక్ట్ అవుతుంది. అయితే ఈ మూవీ స్టోరీ మనం 10 ఇయర్స్ తర్వాత చూస్తాం. ఫైనల్ గా ఇప్పుడు 2026 లో రిలీజ్ అవుతున్నటువంటి ఇన్సిడియస్ అవుట్ ఆఫ్ ఫర్దర్ అనేది రెడ్ డోర్ తో కనెక్టెడ్ గా ఉంటుంది.